ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, మీ పేరు పెట్టబడినటువంటి మీ జనులంగా దేవా మమ్మల్ని తగ్గించుకొని మరొకసారి నాయన మీ పాదముల ఎద్దు చేరి దేవా మరి తండ్రి అయ్యా మీ వైపు చూస్తున్నాం. విశేషమైనటువంటి మీ కృపతో మమ్మల్ని నింపండి, మీ శక్తి బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మిమ్మల్ని స్తుతించి గణపరిచే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించండి. అలాగ మరి తండ్రి 91వ కీర్తన ద్వారా దేవా మరి తండ్రి నాయన అయ్యా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ వాక్కులు మీ వాగ్దానాలు మా పక్షంగా ఇది నాలో మీరు నెరవేరుస్తూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరి తండ్రి మీ వాక్యం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుంది. అందును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి కృప చూపించండి. దేవా మరొకసారి నాయన మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అయినందుకు మీ స్తోత్రాలు. దినదినం నాయన మీ వాక్యపు మన్నాతో దేవా మీరు మమ్మల్ని పూజిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరొకసారి ప్రభువా మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయండి. దేవా మీ వాక్కును మా హృదయాలను మేము దాచుకోవడానికి భద్రపరచుకోవడానికి, తద్వారా మా ఆత్మీయ జీవితాలని ఇంకనూ ప్రభువా ఆయన మీ స్వారూప్యంలోకి మేము మార్చుకోవడానికి మలుచుకోవడానికి దేవా మీ దగ్గర నుంచి అనేకమైనటువంటి విశేషమైనటువంటి దీవెనలు దేవా మేము పొందుకోవడానికి స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే కృప చూపించండి. అలా చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప దయచేయమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 465వ పాట పాడుకుందాం. జగదుత్పత్తిదారి
ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందా పిల్లరా? దైవజనులు ప్రకాశంకులు గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నిర్గమకాండం 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను. మీ బైబిల్స్లో గమనించండి. ఎక్సోడస్ చాప్టర్ 19. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చారు. వారు రెపీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిందేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తేనో మిమ్మను గదరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు తెచ్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాచక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచున్నట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరపుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవాలి.
మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రం సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను, ఎవడునూ చేత్తో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను, మనుషుడు గాని మృగము గాని బ్రతకూడదు, బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరపగా వారు తమ బట్టలను ఉదుక్కొని, అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా ఉండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 16వ వచనం, మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వని యొక్క కలుగ్గా పాళెములోని ప్రజలందరూ వణికిరి. ఈ సమయంలో ఇశ్రాయేలీల యొక్క యాత్రలో వారి మజిలీలు రెఫీదీము నుండి బయలుదేరిన తరువాత మజిలీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము ఇంతకు మునుపు 17వ అధ్యాయం మనం ధ్యానం చేసాం. వారు ఎక్కడెక్కడ దిగారు, వారి క్యాంప్ సైట్స్, వాటిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కనుక 19వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. వారు రెఫీదీము నుండి సీనాయి అరణ్యానికి వచ్చారు, లేక సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు, లేక హోరేబు పర్వతం దగ్గరకు వచ్చారు. మొదటి వచనం, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో. మనం చాలా జాగ్రత్తగా కాండాలు చదివితేనే కానీ మనకు ఒక సత్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఇశ్రాయేలీలు చాలా సంవత్సరాలు నడుస్తూ వచ్చారు అని అనుకుంటాం. కాదు. దేవుడు హోరేబుకు త్వరగానే తెచ్చాడు, సీనాయి అరణ్యానికి త్వరగానే తెచ్చాడు. అనేక సంవత్సరాలు లేక ఎంతో కాలం వారు అక్కడ ఉన్నారు. సంఖ్యాకాండం 10వ అధ్యాయము వరకు అనేక సంభవాలు, నిర్గమకాండంలో చెప్పబడిన విషయాలు, లేవీ కాండంలో చెప్పబడిన విషయాలు, సంఖ్యాకాండంలో జరిగినటువంటి సంగతులు 10వ అధ్యాయం వరకు ఇంచుమించు 57 అధ్యాయాల్లో ఇక్కడ నుండి జరిగినటువంటి చరిత్ర అంతా వ్రాయబడింది. దేవుడు వారిని విడిపించిన వెంటనే వారికి కొన్ని విషయాలు బోధించాలి, టీచ్ చేయాలి అని ఉద్దేశించాడు. ఇది దేవుని యొక్క సంకల్పం, మనం గ్రహించుకోవాలి. హోరేబులో లేక సీనాయి అరణ్యములో, సీనాయి పర్వతం ఎదుట వారితో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. 2వ వచనం, వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగిరి, అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి. మనం నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మోషేతో అంటున్నాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరని మోషేకు మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు చెప్పినటువంటి మాట. దాన్ని దేవుడు నెరవేర్చాడు. మన జీవితాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, దేవుడు ఏ మాట చెప్తాడో ఆయన దాన్ని నెరవేర్చుతాడు. కొన్ని మార్లు మనం తప్పిపోవచ్చేమో కానీ ఆయన తప్పిపోడు. మనకు అది అసాధ్యం అనిపించవచ్చు, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఈ భూమిపైన అధికారం దేవునిది, ఈ విశ్వం అంతటి పైన అధికారం దేవునిది. ఆయన మాట ఇచ్చాడు అంటే ఒక మనిషికి మాట ఇచ్చిన ఆయన ఆ మాటను నెరవేర్చుకోవటానికి ఇష్టపడేటటువంటి దేవుడు. ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనమైతే కొన్ని మాటలు ఇస్తాం, ఏమండి మీరు మాట చెప్పారు నెరవేర్చలేదంటే నేనేం చేసేది, పరిస్థితులు అలాగొచ్చింది. కొన్ని మార్లు మేము సహాయం చేద్దాం అనుకున్నాం, చేయలేకపోతున్నాం అంటున్నారు. మనమైతే చాలా కన్వీనియంట్గా ఈ సమస్యలు ఉన్నాయి కనుక మేమేది చేయలేం అని అంటూ ఉండొచ్చు. మాట ఇచ్చాం, నెరవేర్చలేదు. ఎందుకు నెరవేర్చలేదంటే ఆ పరిస్థితుల్లో నేను మాట ఇచ్చాను, కానీ పరిస్థితులు మారిని, నేను ఊహించలేదు కనుక నేను నెరవేర్చలేదు. అన్యదా భావించకండి, అయిపోయింది, ఫినిష్. దేవుడు అలా కాదు. వారిని సీనాయి దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం, జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొక విషయం, ఆ పర్వతం దగ్గర వారు
దేవునితో సహవాసం చేయాలి. వారి నాయకుడైనటువంటి మోషే దానిని ఎక్కి, పర్వతం ఎక్కి దేవునితో సహవాసం చేయడానికి పిలువబడ్డాడు. ఎప్పుడైనా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, నడిపించబడేటటువంటి వారు తమ నాయకుడు, లీడర్ని మించినటువంటి స్థాయికి వారు సహజంగా ఎదగలేరు. కారణం ఏమంటే, నాయకుడిని దేవుడు ఎన్నో అనుభవాల్లోంచి తీసుకుని వెళ్తాడు. కనుక ప్రజలను అంతకంటే తక్కువ అనుభవంలోనే కానీ వారు ఉండేది, నాయకుడిని మించిన అనుభవంలోనికి వెళ్ళగలిగిన వారు బహు అరుదుగా ఉంటారు. జ్ఞాపకం పెట్టుకుందాం, యావరేజ్ లెస్ దాన్ లీడర్స్ ఐక్యూ. దేవుడు వారిని పైన నియమించినటువంటి నాయకులు వారు ఎంత మటుకు చేయగలరో దానికంటే తిరిగి తక్కువే ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆ పర్వతం దగ్గర క్యాంప్ వేసుకున్నారు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతం నుండి అతని పిలిచి, అంటే దేవుడు పిలవటం మోషేకి అర్థమవుతున్నది, దేవుని స్వరం అర్థమవుతున్నది. అందుకే కదా ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో మోషేను గుర్చినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ చెప్పబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చివరి 2 లైన్లు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీల్లో ఇది వరకు పుట్టలేదు, ఆ తరువాత కూడా పుట్టలేదు. మోషే ఎంత చక్కని శ్రేష్టమైనటువంటి సహవాసం దేవునితో చేశాడు. దేవుడు పిలిచినప్పుడు మోషేకి అర్థమైంది, ఎక్కి వెళ్ళాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినది ఏమనగా, నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలసింది అని అనలేదు, యాకోబు కుటుంబీకులతో అన్నాడు. ఎందుకు ఈ పదం వాడాడు? అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకు తర్వాత యాకోబు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. నీవు ఇశ్రాయేలీలతో ఈ మాట చెప్పు అని ఎందుకు అనలేదంటే, అసలు పేరు యాకోబు, మోసగాడు, మడిమను పట్టుకునేవాడు. కొన్నిమార్లు మనుష్యులు వాళ్ళ మొదటి స్థితి మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు ఏ స్థితిలో నుంచి వచ్చారో మర్చిపోతూ ఉంటారు. ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ గుంట నుండి త్రవబడ్డారో, ఏ దీనస్థితి నుంచి వచ్చారో, ఏ బలహీనమైన స్థితి నుంచి వచ్చారో, గుర్తింపు లేని స్థితి నుంచి గుర్తింపు కలిగిన స్థితికి వచ్చారో మనుషులు మర్చిపోతూ ఉంటారు. చాలా సింపుల్గా మర్చిపోతారు. జ్ఞాపకం పెట్టుకొని యాకోబు కుటుంబీకులు అని దేవుడు అన్నాడు. నీవు యాకోబు కుటుంబీకులు అన్నప్పుడు మీరు యాకోబు నుండి వచ్చినటువంటి వారు, మీ పాత స్వభావం అది. అయితే దేవుడు ఏం చేశాడు? వారిని ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబును వీరు ఇశ్రాయేలీలు అనబడ్డారు, ఇజ్రాయలైట్స్. నువ్వు ఇశ్రాయేలీలతో చెప్పవలసిన మాట అదేమో లో, ఇదేమో హై. గుర్తుంచుకోనండి, అదేమో ఘనహీనమైన పిలుపు, ఇదేమో ఘనత కలిగినటువంటి పిలుపు. 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. మనం గుర్తుంచుకోవలసినటువంటి మాట, దేవుడు వారిని ఈ స్థలం వరకు నడిపించాడు. ఎలా నడిపించాడు? అద్భుతమైన రీతిగా నడిపించాడు. 1, ఐగుప్తులో నుండి తెగుళ్ళ చేత ఐగుప్తును బాధించి వారిని విడిపించాడు, వీరికి స్వాతంత్ర్యం ఇచ్చాడు. 2, ఎర్ర సముద్రం వీరి కొరకు పాయలు చేశాడు. ఎర్ర సముద్రంలో వీరి శత్రువును ముంచివేశాడు. లేకుంటే వీరి వల్లనే ఎర్ర సముద్రాన్ని శత్రువులు దాటితే వీరిని నశింపు చేసి ఉండేవారు. ఆయన తన సన్నిధిని పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఉంచుతూ వచ్చాడు. వారికి ఆహారం కావాలంటే ఊరేళ్ళు ఇచ్చాడు, దినాహారం మన్నా ఇచ్చాడు. నీరు లేదని సణిగితే బండ నుండి నీరు వారి కొరకు దేవుడు ప్రవహింప చేశాడు. అమాలేకీలు వారి మీద వెనుక నుండి దాడి చేసినప్పుడు అమాలేకీల పైన విజయం ఇచ్చాడు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు వీరి పక్షంగా చేశాడు. గద్దరెక్కల మీద మోసినట్టుగా దేవుడు వారిని మోసి హోరేబు దగ్గరకు, సీనాయి దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆశ్చర్యం కదా? వీరు జ్ఞాపకం చేసుకోవాలి.
నువ్వు ఎలా రక్షింపబడ్డావు, నువ్వు ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను మీ గ్రామంలో లేక మీ పట్టణంలో మీరు ఉన్నటువంటి ప్రజల మధ్య లేక మీ బంధువుల మధ్య మీ జనాంగంలో నుండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు నిన్ను పిలిచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి ఎంత పెద్ద ప్రణాళిక ఉన్నదో నీ పట్ల. అదేవో యాక్సిడెంట్లుగా జరిగినవి కావు, యాదృచ్ఛికంగా జరిగినవండి అని అనలేం, మనం అనకూడదు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన జీవితాల్లో ఎన్నో ఈవెంట్స్ వాటన్నిటి ద్వారా నడిపించి తాను మనలను ఒక స్థితిలోనికి, ఒక సహవాసంలోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు. గద్ద, ఈగిల్ చాలా బలమైనటువంటి పక్షి. గద్ద తన పిల్లలను రెక్కల మీద మోస్తుంది. అంటే వీపు పైన మిగిలినటువంటి వాటికిన్ను పక్షులకు ఈగిల్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మిగిలిన పక్షులు బహుశా ముక్కు బీక్తో పట్టుకుని కానీ ఇతర రీతులుగా కానీ ఆ కాళ్ళతో పట్టుకుని కానీ వాటి పిల్లలను మోసుకొని ఒక చోట నుండి ఒక చోటికి తీసుకుని వెళ్తాయి. కానీ గద్ద అలా కాదు. గద్ద బలమైనటువంటి తన వీపు మీద తన పిల్లలను ఉంచుకుని ఇంకో చోటికి తీసుకుని వెళుతుంది. అంతేకాదు, వాటికి ఎగరటం నేర్పించేటప్పుడు ఆ పిల్లలు ఉన్నటువంటి గూడును చెదరగొడుతుంది. ఆ పిల్లలు పడిపోయేటప్పుడు అవి క్రింద పడిపోకుండా గద్ద వచ్చి తన వీపు పైన అవి పడేటట్టుగా ఆ పిల్లలకు ఆ పిల్లలను కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. దేవుడు కొన్ని మార్లు మనకు చిన్న చిన్న కష్టాలు రానిచ్చి కష్టాల్లో మనం దేవునిపై ఆధారపడటం నేర్పిస్తాడు. ఆయన తన గద్ద రెక్కల మీద మనలను మోసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. గద్ద రెక్కల మీద మోసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, ఈ ఇశ్రాయేలీలు 1948వ సంవత్సరం మే 15వ తేదీన డేవిడ్ బెన్ గురియన్, ఇశ్రాయేలీల యొక్క లీడర్, ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం ఏర్పడింది అని ప్రకటించాడు. ఆ తరువాతి కాలంలో విమానాలే అనేక దేశాల నుండి యూదులు వారు జెరూసలేం లేక టెల్ అవీవ్ రావటం ప్రారంభించారు. వారు ఈ భాగాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. గద్ద రెక్కల మీద దేవుడు మమ్మలను మోసి మమ్మల్ని మా దేశానికి నడిపించాడు. దాన్ని అలియా అంటారు. ALIYAH, అలియా. అంటే యెరూషలేముకు రిటర్న్ అవటం లేక యాత్ర చేయటం, దాన్ని అలియా అంటారు. యూదులు యెరూషలేము బయట ఉన్నటువంటి కాలంలో 1948కి ముందు ఏ దేశంలోనైనా సరే యూదులు వారు కలుసుకున్నప్పుడు ఫంక్షన్స్లో ఫైనల్గా వారు ఒకరి నుండి ఒకరు డిపార్ట్ కాక మునుపు, విడిపోక మునుపు వారు ఏమని చెప్పుకునేవాళ్ళు అంటే, నెక్స్ట్ టైం మనం ఇజ్రాయెల్లో కలుద్దాం లేక దేవుని దేశంలో కలుద్దాం అని చెప్పుకునేవారంట. అంత ప్రేమించారు వారు ఇజ్రాయెల్, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని. దేవుడు గద్ద రెక్కల మీద మోసినట్టుగా ఇశ్రాయేలీలను ఆయన ఈ సీనాయి దగ్గరకు నడిపించాడు. ఎవరైనా వేటగాడు ఒక బాణం వేసి ఆ పక్షి యొక్క పిల్లలను కొట్టాలి అంటే ముందు పెద్ద పక్షి, తల్లి పక్షి ఈగిల్కి తగలకుండా ఆ బాణం ఆ పిల్లలకు హాని చేయడానికి లేదు. దేవుడు మనకు అటువంటి కాపుదల కర్త. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. పగలు ఎండ దెబ్బేను, రాత్రి వెన్నెల దెబ్బేను నీకు తగులు. దేవుడు మన కాపుదల కర్త. 5వ వచనంలో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇక్కడ ఒక షరతు దేవుడు పెడుతూ ఉన్నాడు వారికి. నడిచిన ఎడల, నా నిబంధనలో మీరుంటే, నిబంధనను అనుసరించి, కవనెంట్. దేవుడు వారితో ఒక నేషనల్ కవనెంట్, జాతీయ నిబంధన చేస్తూ ఉన్నాడు. ఒక జనాంగంగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఎవరికీ లేనటువంటి ఆధిక్యత ఈ జనాంగానికి దేవుడు అనుగ్రహించాడు. 6వ వచనంలో దేవుడు అంటాడు, సమస్త భూమి నాదే కదా. మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన సృష్టించినటువంటి వారే,
ఆయన సృష్టించినటువంటి వారే. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే. ఇది దేవుడు చెప్పేది. దేవుడు విడిపించాడు, దేవుడు నిబంధనలోనికి తీసుకుని వచ్చాడు. మనము దేవుని నిబంధన జనాంగంగా, పరిశుద్ధమైనటువంటి జనాంగంగా, యాజక జనాంగంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇవి దేవుని ఉద్దేశాలు మన పట్ల. మొదటిది రక్షణ, విడుదల, స్వాతంత్ర్యం పాపం నుండి, లోకం నుండి. 2, నీవు దేవుని నిబంధన జనాంగంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త నిబంధనలో నీవు పాలిభాగస్తుడుగా ఉండాలి. 3, నీవు దేవుని సేవించేటటువంటి బిడ్డవుగా, నీవు దేవుని ప్రకటించేటటువంటి బిడ్డవుగా. పేతురు భక్తుడు అంటాడు అదే కదా, 1 పేతురు 2:9. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాక్షేములను మీరు ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశారు. రాజ్యంగా మనము ఆయన రాజరికాన్ని, కింగ్షిప్ అంగీకరించి ఆయనకు లోబట్టాలి. యాజకులంగా దేవునికి ప్రజలకు మధ్య యాజకత్వం చేయటానికి దేవుడు తన ప్రజలను విమోచించాడు, ఏర్పరచుకున్నాడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది మన కాలింగ్. ఎప్పుడైతే మనం ఆయన నిబంధనలో ఉంటామో, నిబంధనలో 3 విషయాలు అక్కడ స్పష్టంగా మనం గ్రహించాలి. నిబంధనలో ధర్మశాస్త్రం ఉన్నది, నిబంధనలో అర్పణలు ఉన్నాయి, నిబంధనలో మనము విధేయులంగా దానికి లోబడి మనము కొనసాగాలి. దేర్ ఈజ్ లా, దేర్ ఈజ్ సాక్రిఫైస్ అండ్ దేర్ ఈజ్ ఒబీడియన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇండివిజువల్స్. నిబంధనలో ఎవరైతే పాలివారై ఉన్నారో వారు నిబంధనకు లోబడాలి. పెళ్లినాడు ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలకు కట్టుబడి భార్యాభర్తలు జీవించడం, అది నిబంధన యొక్క క్రమం. దేవునితో నిబంధన చేసినటువంటి దేవుని ప్రజలు దేవునికి లోబడి అలాగూ జీవించాలి. దేవుడు అంటున్నాడు, సమస్త భూమియు నాదే కదా. అయితే మీరు మన పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి. మన పిలుపుని ఎప్పుడు మర్చిపోకూడదు. చాలా మార్లు మనకేం సంభవిస్తూ ఉంటుందంటే, మన పిలుపును మర్చిపోతూ ఉంటాం, మన ఏర్పాటును మర్చిపోతూ ఉంటాం, దేవుడు ఎందుకు పిలిచాడో మర్చిపోతూ ఉంటాం. ఇంకా అంతకంటే తక్కువైనటువంటి విషయాలతో మన మైండ్ అంతటిని నింపివేసుకుంటాం మనం. 7వ వచనంలో మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. దేవుడు ఏం చెప్పాడో కలపలేదు, దేవుడు చెప్పిన దానికి తీసివేయలేదు. దేవుని వాక్యం ప్రకటించడంలో ఉన్నటువంటి ఒక సమస్య బోధకులకి ఏంటంటే, దేవుడు తన ఆత్మ ప్రేరణ ద్వారా ఒక విషయం చెప్పాడు అనుకోండి, వినేవారికి అది కఠినంగానే ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పమని ఆజ్ఞ ఇస్తే చెప్పకుండా ఉండటానికి బోధకుడు ఎవరు? బోధకుడు మోమాటపడి చెప్పలేదు అంటే 2వ రోజు దేవుడు బోధకుడిని తీసి పక్కన పెట్టేస్తాడు. నువ్వు పనికిరావు, నేను చెప్పిన మాట నీవు చెప్పలేదని. అందుకే బోధించడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు చెప్పమన్న దాన్ని చెప్పాలి. మనం కలిపి దేవుని వాక్యాన్ని చెరపకూడదు. అలా చేస్తే బోధకులు కఠినమైన తీర్పు ఉంటుంది. కొంతమంది మనుషుల మెప్పు కొరకు, మనుషుల గౌరవం కొరకు వారు దేవుని ఆత్మను ఆర్పుకుంటారు. అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇక్కడ మోషే ప్రజల పెద్దలకు దేవుని మాట చెప్పాడు. 8వ వచనం, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయో చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. మాప్ సైకాలజీ, ఒకళ్ళు ఎస్ అంటే ఇంకోళ్ళు ఎస్, అందరూ ఎస్, మెజారిటీ ఎస్ అంటున్నారు. ఎస్ 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 ఎస్, అలాగే చేస్తాం. ఒక్క వ్యక్తి మాట్లాడినట్టుగా వాళ్ళు రిప్లై ఇవ్వటం ప్రారంభించారు. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి
ప్రజల మాటను యెహోవాకు తెలియజేశాను. చాలా మంచిగా మీడియేటర్షిప్ చేస్తూ ఉన్నాడు మోషే. దేవుడు చెప్పింది ప్రజలకు చెప్పాడు, ప్రజలు చెప్పింది దేవునికి తెలియపరిచాడు. అది యాజకత్వం. ప్రజల అక్కర్లను దేవునికి సన్నిధానంలో మనం విజ్ఞాపన చేయాలి. దేవుడిచ్చినటువంటి సందేశాన్ని, దేవుడిచ్చినటువంటి జవాబును, దేవుడిచ్చినటువంటి సలహాను, దేవుడిచ్చినటువంటి హెచ్చరికను ప్రజలకు అందించాలి. ఇది పరిచర్య. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరపుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలను. పైన 9వ వచనంలో నేను నీ దగ్గరకు వస్తాను కారు మబ్బుల్లో అని చెప్పాడు దేవుడు. ఎందుకని? ఆ పైన ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచున్నాడు. దేవుడు మోషే తన సాధనము, తన మౌత్ పీస్, మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు అనేది ఆ ప్రజలందరూ గ్రహించే నిమిత్తం మోషే దగ్గరకు వస్తానన్నాడు. ఎందుకు? వీళ్ళు కొన్ని మార్లు నమ్మొచ్చు, కొన్ని మార్లు నమ్మకపోవచ్చు. అప్పుడు నడిపించేళ్ళండి మోషేని ఐగుప్తులో విడిపించడానికి. ఇప్పుడు మోషేతో దేవుడు ఉన్నాడా? అప్పటి మోషే వేరు, ఇప్పటి మోషే వేరు. కుటుంబం రాకముందు మోషే వేరు, కుటుంబం వచ్చిన తర్వాత మోషే వేరు. 18వ అధ్యాయంలో ఎవరు వచ్చారు? సిప్పోరా తన 2 కుమారులను తీసుకుని తన తండ్రితో మరి ఇతరులతో కూడా కలిసి వచ్చింది. మోషేను గురించి వీరు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. వీరి స్వభావం దేవునికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదాన్ని. దేవుడు మాట్లాడుతూ ఉంటే స్వరంతో, మోషే వింటూ ఉండగా ప్రజలకు అర్థం కావాలి. దేవుడు ఏర్పరిచినటువంటి నాయకత్వాన్ని వారు గ్రహించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే దేవుడు వచ్చిన ఆ దృశ్యాన్ని చూడటానికి దేవుని స్వరం, దేవుడు మోషేతో మాట్లాడేది వారు గ్రహించడానికి వీరు శుద్ధి చేసుకోవాలి, శాంక్టిఫై చేసుకోవాలి, లేక కాన్సిక్రేట్ చేసుకోవాలి. దేవుడు వారి మధ్యకు వస్తున్నాడంటే తమను తాము సిద్ధం చేసుకోవాలి. ఎవరైనా మీ ఇంటికి ఒక విఐపి వస్తున్నాడు అనుకోండి, విఐపి వస్తున్నాడంటే ఏం చేస్తారు? ఎక్కడొక్కడ సర్దేసేస్తారు. సర్దలేని వాటిని మూట కట్టేసేస్తారు. ఇంకా కొన్నిటి మీద ఒక బెడ్షీట్ పరిచేసేస్తారు. ఇంకా కొన్నిటిని స్టోర్ రూమ్లోకి తరలించేసేస్తారు. హడావుడి చేసేసేసి వచ్చేసరికి నీట్ లుక్ ఉండాలి. మరి మనుషులు ఎవరైనా ఒక విఐపి మనల్ని విజిట్ చేయడానికి వస్తున్నాడంటే, లేక గెస్ట్లు వస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి వారంటే, మనం అంతగా ఆదరా బాదరా మనం చేయవలసిందంతా చక్కగా సర్దుకాటానికి ప్రయత్నం చేస్తామే. మరి దేవుడు పర్వతం మీదకి దిగరాబోతూ ఉన్నాడు. వీరు ఎలాగూ శుద్ధి చేసుకోవాలి? ఒకటి, వారి వస్త్రాలు ఉదుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అది బాహ్యమైనటువంటి శుద్ధి. వారు స్నానం చేసి లేక వారి వస్త్రాలను శుద్ధి చేసుకోవాలి. బట్టలు ఉదుక్కొని 2 దినాలు వారు తమను తాము శుద్ధి చేసుకోవాలి. 3వ రోజు దేవుడు పర్వతం మీదకి దిగి వస్తాను అని చెప్పాడు. మనం ఎలాగూ శుద్ధి కావాలి దేవుని స్వరం వినటానికి. మనస్సులో శుద్ధి, శరీరంలో శుద్ధి. ఉపవాస ప్రార్థన, చాలామంది ఉపవాస ప్రార్థన చక్కగా చేస్తారు. తాము ఎక్కడ ప్రార్థన చేసుకోదలుచుకున్నారో ఆ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు, చక్కగా స్నానం చేస్తారు. అలాగే భోజనం చేయకుండా కొందరైతే తలస్నానం చేసి అలాగూ తమను తాము సిద్ధపరచుకుంటారు. స్థల శుద్ధి, వస్త్ర శుద్ధి, ఉదర శుద్ధి, ఇవన్నీ రకరకాలైనటువంటి శుద్ధి, క్లెన్సింగ్, మనోశుద్ధి. ఆ తర్వాత మనోశుద్ధి చేసుకుని మనం మిగిలిన విషయాలన్నీ ప్రక్కకి నెట్టివేసి
తర్వాత దేవుని సన్నిధానంలో దేవునితో సహవాసం చేయటానికి మనం ముందుకు సాగుతాం. లోకంలో చాలా అనవసరమైంది, వ్యర్థమైంది ఉంటుంది. మనం తెలిసి లేక తెలియక వాటన్నిటితో నింపుకుంటూ ఉంటాం. కానీ శ్రేష్టమైనది ఆత్మ సంబంధమైన, దేవుని సంబంధమైనటువంటి సంగతులను సరైన రీతిగా మన మనసులో నింపుకోకపోతే మన మనసులో వేస్టేజే నిండిపోతుంది. మన మనసులో వేస్టేజే నిండితే మన పెదవుల్లో నుంచి కూడా వేస్టేజే బయటకు వస్తుంది. హృదయం నిండి ఉండేదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక దేవుని ప్రజలంగా మనం జీవించే జీవిత విధానం, మన మాటలు, మన నడక, మన ప్రవర్తన, ఇతరులతో మన సంబంధాలు, రిలేషన్షిప్స్, సంభాషణ అన్నీ మన అంతరంగ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. దేవుడు ఈ ప్రజల మధ్యకు దిగి రాబోతూ ఉన్నాడు. సీనాయి పర్వతం మీదకి రాబోతూ ఉన్నాడు. కనుక మోషేకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 12వ వచనం, మేరను ఏర్పరచమన్నాడు. బహుశా చుట్టూ కందకాన్ని ఏదైనా తవ్వించి ఉంటాడు. జంతువులు రాకూడదు, మనుషులు రాకూడదు, అంచును ముట్టవద్దు. ఎవరైనా ముడితే 13వ వచనం, రాళ్లతో కొట్టాలి, చంపాలి. ఎందుకంటే దేవుని పరిశుద్ధతను వారు సన్మానించాలి. దేవుని పరిశుద్ధతను వారు సన్మానించాలి. 14వ వచనంలో, మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధ పరపగా వారు తమ బట్టలను ఉదుక్కొని. చాలా మార్లు దేవుని వాక్య సందేశం వినేటప్పుడు మనకు ఈరోజు డెట్టు, రిన్ను లేకుంటే అది ఇది బోధకుడు బాగా వేసాడు, మనం ఉతికాడు అని అనుకుంటారు. దేవుడు ఉతకమని చెప్తే, దేవుడు ఉతుక్కోమని చెప్తే నువ్వు ఉతుక్కోకుండా కూర్చుంటే ఎలా చెప్పండి? కొన్ని మార్లు వాక్యం కఠినంగానే ఉంటుంది. దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చినప్పుడు చెప్పేటటువంటి వ్యక్తి మోమాటం లేకుండా చెప్పాలి. మోమాటం లేకుండా చెప్పాలి. అంతేగాని దాన్ని మనం ఇంకేమి చేయలేం. ఇక్కడ మోషే వచ్చి ప్రజలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోండి. 15వ వచనంలో, వారు తమ భావోద్రేకాలు కూడా తమ స్వాధీనంలో ఉంచుకోవాలి కుటుంబ జీవితంలో. అప్పుడు మీరు దేవుని సన్నిధిలో మీరు పవిత్రంగా దేవుని మాటలు వినటానికి పర్వతం నుంచి దూరంగా ఉండి మీరు కొంత వినగలరు. వారికి అర్థమైంది ఆ శబ్దాలు ఏం వింటారు. దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు. మనం నెక్స్ట్ డివోషన్లో దేవుని సన్నిధి సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినప్పుడు అనే అంశాన్ని మనం నెక్స్ట్ సెషన్లో మనం చూడబోతాం. ఈరోజు దేవుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మనము తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మేము నిర్గమకాండం 19వ అధ్యాయములో నుండి వారు అరణ్యములోనికి దిగినప్పుడు, సేనాయి అరణ్యము దగ్గర వారు రెఫీదీము నుండి బయలుదేరి సేనాయి అరణ్యము దగ్గరకు వచ్చినప్పుడు 3వ నెల ప్రారంభంలోనే వారితో మీరు మాట్లాడుతూ అనేక విషయాలు నేర్పించడానికి ఇష్టపడ్డారు. మోషే ద్వారా మీరు సెలవిచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు. మీరు ఎలాగో గద్దరెక్కల మీద మోసి వారిని అక్కడి వరకు నడిపించారో, మిమ్మల్ని సేవించేటటువంటి ప్రజలుగా మీరు చేస్తానని ఆనాడు 3వ అధ్యాయంలో మండే పొద దగ్గర మోషేకి సెలవిచ్చినటువంటి దేవుడు మీ వాగ్దానాన్ని నెరవేర్చుకుని మీరు ఈ ప్రజలను అక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతి వందనములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, వాగ్దానములను నెరవేర్చే దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి మోషే ప్రజలకు చెప్పింది, ప్రజలు వారిచ్చినటువంటి రెస్పాన్స్, మోషే దేవునికి కన్వే చేసిన విషయాలు, వారు ఎలాగూ తమను తాము శుద్ధి చేసుకుని దేవుని దర్శనం కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలో ఈ విషయాలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మరొకసారి మా మనస్సులను శుద్ధి చేయండి, మా అంతరంగులను శుద్ధి చేయండి. శ్రేష్టమైన రీతిగా మేము నీతో సహవాసం చేసే బిడ్డలంగా ఉన్నట్టు కృప అనుగ్రహించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావము, స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలము సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.